బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిధుల వేటలో భాగంగా హస్తినాలో చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీతో పాటు 6 కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణంపై మోడీతో చర్చించారు. ఆర్థిక లోటు, విభజన హామీలను కూడా పరిష్కరించాలని విన్నవించారు. కేంద్ర సహకారంపై మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలను త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు మోడీని కోరారు. ఇవాళ మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న ఇటు హోంమంత్రిని కానివచ్చు, అలాగే మోడీని కూడా చంద్రబాబు కలిశారు. మోడీ నుంచి ఆయనకి ఎలాంటి హామీ లభించింది? ఇవాళ ఎవరెవరిని కలవబోతున్నారు శివ? రైట్ ప్రశ్న. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటల నుంచి మొదలు సాయంత్రం అంటే దాదాపు రాత్రి 7 గంటల వరకు కూడా కేంద్ర మంత్రులను కలవడంలో బిజీగా ఉన్నారు. ఈరోజు రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అయితే నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. తర్వాత 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీని, ఆ తర్వాత ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులను ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే 16వ ఆర్థిక సంఘం తాత్కాలిక చైర్మన్ అరవింద్ పనగారియను కలిశారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసారు. ప్రతి ఒక్కరిని కూడా మొత్తం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిశారు. 6 శాఖలకు సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలనేది ప్రధాన ధ్యేయంతోనే నిన్న సీఎం చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఈ పర్యటన అంతా కూడా కొనసాగింది. అంటే ఆయా శాఖలకు సంబంధించిన ఇట్లు రోడ్లు రహదారులకు సంబంధించి రోడ్డు రవాణా, అలాగే రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఇటు విజయవాడకు సంబంధించి కానీ అమరావతికి, అనంతపురంకు సంబంధించిన హైవేలకు సంబంధించి ఇతర కొన్ని జిల్లాలకు సంబంధించి కనెక్టెడ్ హైవేలు ఏవైతే రహదారుల నిర్మాణానికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని దానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. మరోవైపు ఇతర శాఖలకు సంబంధించిన మనోహర్ లాల్ ఖట్టర్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, వీరందరినీ కూడా కలిసి మొత్తం రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో కానీ ఇటు కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఏదైతుందో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులని విడుదల చేయడంలో చొరవ తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఇటు చంద్రబాబుతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, మరోవైపు ఎంపీలు, టీడీపీ అలాగే జనసేన, బీజేపీ, ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసే సందర్భంలో చంద్రబాబుతో పాటు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సందర్భంగా ప్రధానంగా ఇటు రాష్ట్రంలో ఏదైతే మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేయాలంటే తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు 12,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలి. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు నిధులను విడుదల చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నివేదికను కూడా అందించి అంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది కాబట్టి ఈ సమయంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అంటే దీని ఒక ఆయుధంగా వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ